ఎక్స్క్యూజ్ మీ. నిత్యం మరణ మృదంగాలతో మోగే ఈ మరణ మందిరంలోకి వచ్చావు. ఎవరు నువ్వు? నా పేరు ప్రశాంతి. నేను జర్నలిజం కోర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. అయితే నాతో నీకేంటి పని? నేను మీ కథ విన్నాను. మీ మీద ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాను. నా గురించి నీకేం తెలుసు? నేనెవరో తెలుసా నీకు? తెలుసు. ఈ ప్రభుత్వాన్ని కళ్ళు కప్పి తిరుగుతున్న పెద్ద కూనీవని తెలుసు. మోసాలు చేస్తున్న మాయగాడివని తెలుసు. కబ్జాలు చేస్తున్న కూనీకారులు అని తెలుసు. నిన్ను ఈ ప్రభుత్వం వెతుకుతుందని, నువ్వు ఏ క్షణంలో కనిపిస్తే ఎన్కౌంటర్ చేసి పడేస్తుందని కూడా తెలుసు. పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారా? నన్ను ఎన్కౌంటర్ చేస్తారా? చెయ్యని నేరానికి ఈ సమాజం నన్ను కిల్లర్ అనే పేరు పెట్టింది. అందుకే నేను రెడ్ రోజ్ కిల్లర్ రణదిరగా మారా. మోసాలు చేస్తాను. ఎవరినో తెలుసా? దోపిడీ చేసే దోచుకునే దుండగల దగ్గర నుంచి మర్డర్లు చేస్తాను తెలుసా? ఎవరినో తెలుసా? దగా చేసే దళితుల ప్రాణాలు తీసే దుర్మార్గుల నుంచి ప్రాణాలు తీస్తా. కబ్జాలు చేస్తా. ఎందుకో తెలుసా? ప్రభుత్వాన్ని కళ్ళుగప్పి భూస్వాములనే పేరుతో భూగర్భ జలాలని తీసే నా కొడుకులని అడ్డంగా నరుగుతా. మరి డాక్టర్ శాంతిని ఎందుకు చంపావు? నో నో, ఎంత మాట అన్నా? నా ప్రాణానికి ప్రాణమైన శాంతిని నేను చంపడమా? నువ్వు పొరబడినట్లున్నావు. మరి శాంతిని చంపింది ఎవరు? ఆ దుర్మార్గుడు ఇప్పుడు నాయకుడిగా చాలామంది ఉంటున్నా ఆ నరరూప రాక్షసుడు, వాడి తమ్ముడు. అంటే మీరు చెప్పేది ఆ ఫణీంద్ర భూపతి వాడి తమ్ముడు రఘుపతి గాడు. అయితే ప్రభుత్వానికి లొంగిపోయి కోర్టులో నిజం చెప్పి వాళ్ళకి శిక్ష పడేలా చేయొచ్చు కదా? ప్రభుత్వానికి లొంగిపోవడమా? నిజం చెప్పాలా? ఈ రోజుల్లో డబ్బున్న వాడి ధనదాహానికి న్యాయం అమ్ముడుపోతుంది. ఇంకా ఎవడు వింటాడు? నిజం. చూడండి సార్, మీకు ఎంతో అన్యాయం జరిగింది. కానీ మీకు న్యాయం జరగాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నో నో, నాకు ఎవ్వరు సహాయం అక్కర్లేదు. ఈ కిల్లర్ రణధీరనే ఒంటరిగా పోరాడతాడు. సార్ నో, బయలుదేరు. ఒక్కసారి అరసారి కూడా విన్నా. బయలుదేరు.